ఈ కంపెనీ ఇచ్చిన ప్రతిపాదన పరిశీలించిన తర్వాత, వాళ్ళు చేసిన నివేదికను చూసిన తర్వాత, ఈ గ్రామాల ప్రజల పట్ల వాళ్ళు సరిగ్గా నిజాయితీగా అందులో ప్రభావం అంచనా వేయలేదు. ఎందుకంటే దానివల్ల ప్రజలకు ఏమి నష్టం జరుగుతుందనే విషయాల్లో నిజాయితీగా లేదు. అసలు చాలా రసాయనాలు చాలా ప్రమాదకరము. వాటి వల్ల హాని జరుగుతుంది. ఆరోగ్య హాని ఉంటుందనే నిజాలు కూడా చెప్పలేదు. అలాంటి కంపెనీ రేపు మేమేదో ఆటోమేటిక్‌గా మోడర్న్ టెక్నాలజీతో చేస్తామంటే నమ్మటానికి శక్యం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్ టెక్నాలజీల వల్ల ప్రమాదం జరగదనే గ్యారంటీ ఏమి లేదు. ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద మోస్ట్ మోడర్న్ ప్లాంట్స్‌లో కూడా అతి పెద్ద ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి చరిత్రలో మనం గమనిస్తున్నాం గనక. వాళ్ళ మాటలు నమ్మి ప్రజలు మోసపోవటానికి వీల్లేదు. వాళ్ళ వ్యాపారం గనక వాళ్ళు వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు ప్రతిపాదన చూసిన తర్వాత ఆ నమ్మకం మాకు కలగట్లేదు. రెండవది ఈ కంపెనీలో చాలా చూశారు మీరు. 6,000 టన్నులు అది స్టోర్ చేస్తారు. మిథనాల్ స్టోర్ చేస్తారు. మెలమిన్ స్టోర్ చేస్తారు. అసిటిక్ యాసిడ్ స్టోర్ చేస్తారు. అవన్నీ స్టోర్ చేయటానికి ఒకదాని పక్కన ఒకటి స్టోర్ చేయడానికి కుదరదు. దానికి కొన్ని నియమాలుంటాయి. అంతర్జాతీయ నియమాలుంటాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా, పేలుడు ప్రమాదాలు జరగకుండా ఒక ట్యాంక్‌కి ఎంత దూరం ఉండాలి? అంచుల నుంచి ప్లాట్‌ల అంచు నుంచి ఎంత దూరం ఉండాలి? రోడ్ నుంచి ఎంత దూరం ఉండాలని లెక్కలుంటాయి. ఆ లెక్కల ప్రకారం మేము కడితే అసలు ఈ మొత్తం స్థలంలో వాడికేం మిగలదు. కొద్దిగా మిగులుతుంది. కొత్త ట్యాంకులకే చాలదు. ఇంకా ప్లాంట్ ఎక్కడ కడతాడు? గ్రీన్ బెల్ట్ ఎక్కడ పెడతాడు? రోడ్లు ఎక్కడేస్తాడు? సో అంటే ఆ ప్రతిపాదనే సరిగ్గా లేనివాడు, ఈ స్థాయిలోనే సరిగ్గా ప్రతిపాదన చేయలేనివాడు, నేను చాలా భద్రంగా చేస్తానంటే ఎట్లా నమ్మేది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి గానీ, మనకేంటంటే ఈ కంపెనీకి ఆ సమర్థత నాకు కనిపించలేదు. అందువల్ల వీళ్ళ మాటలను విశ్వసించి ప్రజలు మోసపోవటం అనేది సరికాదు. ఇది ఇది తిరస్కరణీయమైనటువంటి పరిశ్రమే.